ఆరు బయటే స్నానాలు మలమూత్ర విసర్జనలు ఇది జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థుల పరిస్థితి. ఉన్న ఒక్క బాత్రూంలో విషసర్పాలు సావాసం చేస్తుండడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తరగతి గదే వసతి గృహం భోజనశాలగా మారడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఏకంగా ఒక బాత్రూమే విద్యార్థులకు వసతి గదిగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ధరూర్ గురుకుల పాఠశాల నుంచి మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల నడిబొడ్డున ఎమ్మెల్యే ఇంటికి అతి సమీపంలో ఉన్నటువంటి బాలుర గురుకుల పాఠశాల హాస్టల్. ఇది 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇందులో ఉంది. అయితే ఇవాళ ఉదయాన్నే మరి విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, ఎలా ఉంది అనే విషయంపైన తెల్లవారుజామునే ఈ పాఠశాలకు ఒకసారి రావడం జరిగింది. అయితే ఒక్కొక్క వాదన, వీరి విద్యార్థుల ఆవేదన చూస్తే ప్రతి ఒక్కరు కూడా చలించిపోవాల్సిందే. ఎందుకంటే ఈ విజిట్ చేసినటువంటి క్రమంలో విద్యార్థులు ఎంత ఆవేదనలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. మరోవైపు చన్నీళ్లతో స్నానము, ఎటువంటి దుప్పట్లు కూడా లేకుండా నేలపైనే నిద్రించడం లాంటి అంశాలు ఇక్కడ వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు ఇది ధరూర్ క్యాంప్లో ఉన్నటువంటి ఈ పాఠశాలలో విషసర్పాలు దర్శనం ఇవ్వడం మరొక దారుణమైన అంశం. ఇప్పుడు ఒక్కసారి మనం చూసినటువంటి సందర్భంలో ఇదొక విషసర్పానికి సంబంధించినటువంటి కుబుసం. ఇలాంటివి 3-4 ఇక్కడ కనిపించడము అత్యంత దారుణము. బాత్రూంలో ఈ పాములు సావాసం చేస్తున్నట్టు కూడా విద్యార్థులు చెప్తున్నారు. ఈ క్రమంలో బాత్రూంలో అయితే ఉన్న ఒక బాత్రూమ్ కూడా ప్రస్తుతం వాడట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి ఒక్కసారి ఇదే క్రమంలో స్కూల్ లోపలికి వెళ్దాము, అక్కడ ఎట్లా ఉంది మరి ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక తరగతి గది, అలాగే విద్యార్థుల హాస్టల్ రూమ్ కూడా ఇదే. ఇందులోనే చదువుకుంటారు, ఇక్కడే పడుకుంటారు, ఇక్కడే భోజనం చేస్తారు. ఇది ఒక తరగతి గది. ఇది ఎన్నో తరగతి? ఎయిత్ క్లాస్. మీరు ఎక్కడ ఇంట్లో పడుకుంటాం. ఇది బాత్రూమ్, ఇది కనిపిస్తున్నది బాత్రూమ్, కానీ ఇప్పుడు ఇది బాత్రూమ్ కాదు, విద్యార్థులు ఉండేటువంటి వారి గది. ఒకసారి చూడొచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి బెడ్లు, అలాగే వారంతా కూడా కొద్దిమంది ఇక్కడనే నిద్రిస్తారు ఇదే బాత్రూంలో. ఇంత దారుణమైన పరిస్థితి. పెచ్చులూడినటువంటి భవనం. వర్షం పడితే ప్రాణం అరచేతిలో పెట్టుకోవాలి, ఇక చలేస్తే చలికాలంలో అయితే వారి పరిస్థితి చెప్పరాదు. కొంచెం ముందుకెళ్దాం. ఇదే బాత్రూమ్కు దీనికి అటాచ్గా ఉన్నటువంటి మరొక చిన్న రూమ్ను చూద్దాం. ఇందులో కూడా విద్యార్థులు ఇక్కడే ఉంటారు. ఇంత కట్టిక బాధలో వీరంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక బాత్రూమ్ అయినప్పటికీ విద్యార్థులకు వారి ఇప్పుడు ఉండేందుకు వారికి ఒక వసతి గృహంగా మారిందని చెప్పచ్చు. ఇదంతా కూడా ఆవరణ. ఇదే ప్రాంతంలో పాములు సావాసం చేస్తున్నాయి, నిత్యం పాములు కనిపిస్తున్నాయి. ఈ హాస్టల్లో, ఈ స్కూల్లో కొన్ని పాములు కనిపించాయి. ఇదే మనకు కనిపిస్తున్నటువంటి ఈ బాత్రూము. దీన్ని ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క బాత్రూమ్ మాత్రం ఇప్పుడు ఉపయోగం లేదు, ఎందుకంటే అందులోనే విషసర్పాలు అనేకసార్లు కనిపించాయని విద్యార్థులు చెప్పినటువంటి పరిస్థితి. మరొకసారి ఇక్కడ ఈ సింక్ వద్ద ఇది కూడా ఒక విషసర్పానికి సంబంధించినటువంటి కుబుసం. ఇది కూడా విద్యార్థులే దీన్ని చూపెట్టడం జరిగింది. విద్యార్థులు టాయిలెట్కి వెళ్ళాలన్నా, మల విసర్జనకు వెళ్ళాలన్నా ఈ ఆరు బయట కనిపిస్తున్నటువంటి ఈ చూస్తున్నాం మనం ఆ లొకేషన్, ఇదే వారికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారికి బాత్రూమ్లు. మరోవైపు చుట్టూ చిట్టడిని తలపించేటువంటి వాతావరణంలో నిత్యము పాములతో తాము సావాసం చేయాల్సి వస్తుంది, దుప్పట్లు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇదంతా కూడా చూడండి, విద్యార్థులు వసతి గృహం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూర్తిగా చెత్తతో కూడుకున్నటువంటి వాతావరణం. జగిత్యాల ఎమ్మెల్యే నివాసానికి ముందరనే ఉన్నటువంటి ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితులున్నా పట్టించుకునేటువంటి వాదన లేదు. ఇటుపక్క చూస్తే ఆ ముందు కనిపిస్తున్నటువంటి ఆ గ్రీన్ మ్యాట్ ప్రాంతం అది కలెక్టర్ నివాస గృహం, అది కలెక్టర్ క్యాంపు కార్యాలయం. ముందు కలెక్టర్, వెనక కలెక్టర్ క్యాంపు కార్యాలయం, ముందు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్యే క్వార్టర్స్, మధ్యలో పాఠశాల, ఇటు ఇంకో పక్కకు అయితే ఎస్పీ కార్యాలయం. ఇన్ని ఉన్నప్పటికీ విద్యార్థుల బాధ పట్టించుకునే వారు లేరు. ఇప్పుడు ఎట్లా చల్లీలు స్నానం చేస్తారు? ఎట్లా చల్లీలని చల్లీని ఎత్తును సరే ఎల్లు నుంచి అని ఒకటో డేట్ నుంచి అని వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేస్తాం. ఏ క్లాస్ బ్రదర్? నువ్వు ఎయిత్. ఎట్లుంది హాస్టల్? మంచిగా ఉందా?
అంటే మొత్తం చుట్టుపక్కల అంతా బురద చల్లటి నీళ్ళు స్నానం చేద్దామన్నా పండుకున్న కిందనే చలి బాగా పెడుతుంది. స్వెటర్లు ఉన్నా అని చినిగిపోయినాయి అన్నీ. చలి బాగా పెడుతుంది ప్రొద్దున మొత్తం. ఇక ఉడుకు నీళ్ళు ఇంకా లేవు. 1వ తారీఖు నుంచి మళ్ళీ కట్టెలు ఏరుకొని పెట్టుకోవాలా, మంట పెట్టుకొని ఉడుకు నీళ్ళు పెట్టుకొని వేయాలి. ఇక పాములు కనిపించినాయి ఎప్పుడన్నా? కనిపించినాయి. ఒక్కొక్కసారి ఏమో వంట రూమ్లోకి వచ్చింది చంపేసినాం నాగం పాము. ఈ వాళ్ళ పైకాన్ లింక్ ఉండే పాములు 2 పాములు కూర్చొని లిడిచినాయి. బాత్రూంలో ఒకటి ఇక్కడ చాంపియన్ దాన్ని ఏమంటారు అందులో చాంబర్ అందులో ఇడిచింది పాము కూర్చొని. ఒకసారి కిచెన్ రూమ్లోకి వెళ్దాం. మరి కిచెన్ రూమ్లో ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. ఎందుకంటే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలనేటువంటిది ఇప్పుడు ఆ ఫుడ్ పాయిజన్ విషయంలో మనం అనేక అంశాలు కూడా గమనిస్తున్నాం. ఈ క్రమంలో ఒక్కసారి మనము కిచెన్ రూమ్ చూస్తే ఇది విద్యార్థుల తరగతి గదితో పాటు కిచెన్ రూమ్. అంటే ఈ ఫుడ్కు సంబంధించి మొత్తం కూడా ఇందులోనే ఉంటుంది. మనకు చూస్తున్నాం విద్యార్థులకు సంబంధించినటువంటి బియ్యంతో పాటు ఇతర సామాగ్రి అంతా కూడా ఇక్కడే ఉంది. ఆహారానికి సంబంధించి కూడా ఒకసారి కూరగాయలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిస్తే ఇవి విద్యార్థులకు పెడుతున్నటువంటి టమాటాలు ఈ రకంగా ఉన్నాయి. ఇది చూస్తున్నాం. ఒకసారి వారికి అందించేటువంటి ఆహారము ఏ విధంగా ఉంటుందో మనం స్వయంగా గమనిస్తున్నాం. ఇది టమాటాలు చూడొచ్చు, పూర్తిగా కూడా ఈ రకమైనది మురిగిపోయినటువంటి టమాటాలు, బూజు పట్టినటువంటి టమాటాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ప్రత్యక్షంగా స్కూల్లోనే మనము హాస్టల్లో కిచెన్ రూమ్లో గమనిస్తున్నాం. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఈ స్టోర్ రూమ్గా వాడుతూనే ఇక్కడ ఒకసారి తరగతి గదిగా కూడా దీన్ని వినియోగిస్తున్నారు. చూడొచ్చు, ఇదే స్టోర్ రూమ్. ఇక్కడే తరగతులు కూడా మరోవైపు నిర్వహిస్తూ ఇక్కడే భోజనాలు చేస్తారు, ఇక్కడే పడుకుంటారు విద్యార్థులు, ఇక్కడే తింటారు. ఈ విధంగా ఉంది. ఇదేంటిది? 6th క్లాస్. ఇదేంటి అసలు? క్లాస్ రూమా, కిచెన్, క్లాస్ అన్ని ఆల్ ఇన్ వన్. తినుడు పండుడు అన్నిలోనే 6th క్లాసు. ఆడ బోర్డు. ఇది 6వ తరగతి రూము ప్లస్ ఇక్కడనే తింటారు, ఇక్కడనే పడుకుంటారు. ఇక్కడ పనుకొనేందుకు ప్లేస్లు ఇంకా లేవు, మళ్ళీ బొంతలు ఇంకొత్తలేవు, మళ్ళీ చలి పెడుతుంది మాకు. నైట్ మొత్తం ఘోరంగా చలి పెడుతుంది మాకు. మళ్ళీ చలితో స్నానం చేయాలి. మళ్ళీ ఇక్కడ కుక్కునేందుకు ఇంకా ప్లేస్ ఉంటలేదు మాకు. ఇది మొత్తంగా జగిత్యాల జిల్లా దరూర్ క్యాంప్లో ఉన్నటువంటి బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి ఆందోళనకు సంబంధించి వారు చెప్తున్నటువంటి అంశాలు. 6 బయట ఈ విధంగా విషసర్పాలతో విద్యార్థులు నిత్యం సావాసం చేయడము, వంట రూమ్లో కూడా పాములు రావడము, కప్పుకోవడానికి దుప్పట్లు లేక చిరిగిన దుప్పట్లతో, అలాగే తెల్లవారుజామున లేవగానే చన్నీళ్లతో స్నానం చేయడం, కూరగాయలు కూడా పూర్తిగా కుళ్ళిపోయి ఉన్నటువంటిది మనమైతే గమనించాం. ఇది దరూర్ క్యాంప్లో ఉన్నటువంటి బాలుర గురుకుల పాఠశాలలో పరిస్థితి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.